వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇష్టానుసారం చేస్తానంటే కుదరదు అంటూ జగన్ కు చంద్రబాబు కౌంటర్. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడంపై చంద్రబాబు మండిపాటు. అక్రమాలు చేసేందుకు పోలీసుల రక్షణ ఇవ్వాలంటే ఎలాగని ప్రశ్న. రౌడీజం చేయడం సరికాదని హితవు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, పవన్ వారిద్దరిని ఆప్యాయంగా పలకరించిన ప్రధాని మోదీ. జనసేనాని వద్ద ఆగి ప్రత్యేకంగా ముచ్చటించిన ప్రధాని. లింగమూర్తి హత్యపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాజీ ఎమ్మెల్యే చంపినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని వ్యాఖ్య. పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించిన జగన్. ఇటీవల కన్ను మూసిన పాలవలస రాజశేఖరం. పాలకొండకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్. ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రాజశేఖరం. మేడిగడ్డ కుంగిపోవడానికి బీఆర్ఎస్ కారణమా? కేసు వేసిన లింగమూర్తిని హత్య చేసిన దుండగులు. హత్య వెనుక గండ్రా ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న మృతుడి కుటుంబీకులు. రాజలింగమూర్తి హత్యతో నాకు సంబంధం లేదన్న మాజీ ఎమ్మెల్యే గండ్రా. ఏపీ ఫైబర్ నెట్ ఉన్నతాధికారులపై చైర్మన్ వేటు. 9 నెలలుగా ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదన్న జీవీరెడ్డి. జీఎస్టీ అధికారులు 377 కోట్లు ఫైన్ విధించిన విషయం తనకు చెప్పలేదని వెల్లడి. అధికారులు సహకరించడం లేదని ఆరోపణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో రేఖా గుప్తాతో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా పరమేశ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయగా ఆయనతో పాటు మరో 5 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలు ఆశీష్ సూర్, మంజిండర్ సింగ్ సిర్సా, రవీంద్రనాథ్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी। ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం లామ్లీలా మైదానం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా కనపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. అలాగే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో కాసేపు ఆత్మీయంగా మాట్లాడుతూ కనిపించారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చేసిన సరదా సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంది. కాషాయ వస్త్రాలు ధరించి వచ్చిన పవన్ ను చూసి, ఏంటి హిమాలయాలకు ఏమైనా వెళ్తున్నావా అంటూ మోడీ జోకులు వేశారు. ఈ విషయాన్ని పవన్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ప్రధాని మోదీ నాతో ఎప్పుడు సరదాగా జోక్స్ వేస్తుంటారు. ఈ రోజు నా దుస్తులు, ఆహారాన్ని చూసి అన్ని వదిలి హిమాలయాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నావా అని అడిగారు. నేను ఎక్కడికి వెళ్లడం లేదు, ఇంకా చేయవలసిన పని చాలా ఉందని చెప్పినట్లు పవన్ మీడియాకు వెల్లడించారు. क्योंकि कुछ ही पलों में राष्ट्रगान भी होगा, इसलिए आप सभी अपने अपने स्थान पर ही खड़े रहेंगे। ये अवसर ऐतिहासिक है दिल्ली की जनता के लिए, दिल्ली के लाखों करोड़ों परिवारों के लिए, लोगों के लिए। He was talking to you for a long time. What did he say?
He was normally he cracks a joke whether he sees me. So he was saying when he's planning to go to Himalayas or what, I said cool. Because I expect exercise like that. Just think there's a lot of fun to go to Himalayas. Let's do it. వైసీపీ అధినేత జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న జగన్ గుంటూరు మిర్చియాడ్ పర్యటనకు వెళ్లడంపై సీఎం మండిపడ్డారు. ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి ఇష్టానుసారం చేస్తానంటే కుదరదని చెప్పారు. అక్రమాలు చేస్తా పోలీసుల రక్షణ ఇవ్వాలంటే ఎలాగని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని అన్నారు. రోడ్డు ఈజం చేయడం సరికాదని అన్నారు. ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా మిర్చి రేట్లు పడిపోయాయని చంద్రబాబు చెప్పారు. విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మిర్చి రేట్లు తగ్గాయని అన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అమలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని వాళ్ళు డీఫంక్ట్ చేస్తే అవి ఖర్చు పెట్టి ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే మేము ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి మళ్ళా ఇప్పుడు ట్రాక్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ విధంగా సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ అన్ని ఉపయోగించుకుంటే అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసీఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి. 25% సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలని కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది, కొంతమంది నష్టపోయారు, ఇంకా కొంత మార్కెట్లోకి వస్తూ ఉంది. దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం. రేపు ఇక్కడుండే కామర్స్ డిపార్ట్మెంట్ని అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ను కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అల్టిమేట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ 25% నుంచి ఇంకా పెంచడం, ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం. మూడోది ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం. అది చేయాల్సిన కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలు ఏంటి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి, ఏ విధంగా రైతులను ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకున్నారు. పాలవలస కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జగన్ రాక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అంతకుముందు రాజశేఖర్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్ ఫోన్ ద్వారా ఆ కుటుంబంతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు నేరుగా కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచిన ఫైబర్ నెట్ కు పైసా ఆదాయం రాలేదని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థలో ఉన్నతాధికారులు సహకరించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 3 ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఫైబర్ నెట్ బిజినెస్ హెడ్ గంధంచెట్టు సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్, హైదర్ ఖాన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరద్వాజ్లకు ఉద్వాసన పలికినట్లు తెలిపారు. గత ప్రభుత్వ పెద్దలతో చేతులు కలిపి తొలగించిన ఉద్యోగులకు జీతాలు చెల్లించారని జీవిరెడ్డి మండిపడ్డారు. సత్యరామ భరద్వాజ గారు ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కదా, ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పే కదా, ₹1 బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. ఇతని మీద గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాశారు ఫైబర్ ప్రక్షాళన ఏదని. హరిగారు మీదే కదా రాశాను, ఇదే ప్రక్షాళన ఈ పొద్దు చేస్తాను. అతని మీద పర్టికులర్ అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ ప్రక్షాళన ఏది. వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు, ప్రతిపక్షం కంటే ముందు కూడా హరిగారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ ప్రక్షాళన ఏదని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈరోజు కొంత ఇంతకుముందు అయింది, ఇప్పుడు కొంత. మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు. విజిలెన్స్ వాళ్ళు చెప్తాను, విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా సహకరించిన పాపాన పోలేదు. ఆ పాయింట్కి వస్తాను. వీరు ముగ్గురు మేడం ఇప్పుడు నేను చదివిన పేర్లు, వీళ్ళు ముగ్గురిని ఇమ్మీడియట్గా ఈ రోజే టెర్మినేట్ చేస్తే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి. వీళ్ళు ముగ్గురు ఏదైనా అతిక్రమం చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అందులో మొహమాటం ఏం లేదు. ఎవరు ఛార్జ్ చేపించుకున్నా కూడా. శశాంక్ హైదర్ ఖాన్ ఇతను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్. సో ఇది. మూడోది ఏంటంటే మీ అందరూ తెలుసు, నేను డిసెంబర్ 24వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ, మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత ఇమ్మీడియట్ వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది, జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ కూడా ఈరోజు ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది. ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే, అది ఎండీ గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు, ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క. సో ఈరోజు జీతాలు పెంచారు. దాదాపు ₹1.5 ఎవరికి పుట్టింది దండగా ఇది. ఈరోజు ఎవరు కట్టాలి డబ్బులు? ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు. ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఇవ్వరు? 24 డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తర్వాత మొన్న 28 జనవరి తేదీన
మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి ఆ రోజు మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత 29న బోర్డు మీటింగ్ పెట్టాము. బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని మేము బోర్డు మీటింగ్లో పెట్టి ఒప్పుకోవడం జరిగింది, వాళ్ళందరినీ టర్మినేట్ చేస్తున్నాం. బోర్డు మీటింగ్ అయిపోయి కూడా దాదాపు 20 రోజులు దాటింది. అంటే మేము అంత ఎట్లా కనపడుతున్నాం చెప్పాలంటే, ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. అంటే మీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను. మరి ఎవరు సైన్ చేయాలి? ఎవరు చేయాలి సైన్ చెప్పండి. ఒక ఎండీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి, ఒక ఈడీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి. అధికారులు ఇట్లా వాళ్ళను టెర్మినేట్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు భయం ఏంటి? భయమా? లేదా వాళ్ళు ఏమన్నా వాళ్ళ చేతులు కలిపారా? లేదా ప్రీవియస్ మేనేజ్మెంట్తో రిక్రూట్ చేసిన ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చెప్తే. రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో కేసీఆర్ కు శిక్ష పడుతుందని కేటీఆర్ ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భర్తను హత్య చేయించాడని రామలింగమూర్తి భార్య కూతురు ఆరోపిస్తుంటే గండ్ర వెంకటరమణారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పోలీసులకు లొంగిపోమని చెప్పకుండా హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కృష్ణా వాటర్ అంటూ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు నువ్వు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా అని మండిపడ్డారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి రాజలింగమూర్తి హత్యను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నారని, హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. సిఐడి విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష వేయాలన్నారు. హత్యను సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకుంటారని చెప్పారు. దోచుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. అది ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి. అందులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇంకా 3 పేర్లు, మొత్తం 5 దోషులుగా చేసి వారు కోర్టులో కేసు వేయడం జరిగింది. మేడిగడ్డ కుంగిపోతూ 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పి అతను ఒక సామాజిక కార్యకర్తగా కేసు వేయడం, దాని మీద రెగ్యులర్గా వాదనలు నడుస్తుండడం, దానికి స్క్వాష్ చేయాలని కేసీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది. గతంలో ఈ కేసు కూడా మొన్న కూడా 11/2/2025 మన ఫిబ్రవరి 11th రోజు కూడా హియరింగ్ ఉండే డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి భూపాలపల్లి దగ్గర. నిన్న హత్య జరగడం నిజంగా టీఆర్ఎస్ హత్యా రాజకీయాలు, టీఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన 2-3 రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి 10 మంది చిల్లరగాలను వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు. కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం. దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అది కూడా అనుమానాస్పద మృతిగానే ఉన్నది. ఈ రోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మీరు చూడండి, మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు కృష్ణా గోదావరి జలాలను పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తరలించకపోతున్న తెలంగాణ సర్కార్ మొద్దు నిద్రపోతోందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాబోయే వేసవిలో తెలంగాణకు 123 టీఎంసీలు, ఆంధ్రాకు 9 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉందని అన్నారు. మొత్తం 132 టీఎంసీల నీరు కావాల్సి ఉండగా నేటికి శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న నీరు కేవలం 100 టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. అయితే మిగతా నీళ్లను సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. కళ్ళెదుటే ఏపీ నీళ్లను ఏపీ తరలించకపోతున్నా బెల్లం కొట్టిన రాయిలా ప్రభుత్వం ఉందని కామెంట్స్ చేశారు. సాగర్ కుడికాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవజచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తా ఉన్నారు. నీళ్ల మంత్రి నీళ్లు నములుతా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 3 నెలలుగా సాగర్ కుడికాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు పోతా ఉన్నాయి.
మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు? కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం, సరే గతంలో మమ్మల్ని విమర్శించారు, మీరు కూడా మొన్న పోయి అదే ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు. తాత్కాలిక ఒప్పందాన్ని, తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు. కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకుపోయింది. 657 టీఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. అంటే దాదాపు రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతా ఉన్నాయి. అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? ఇలా మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది. ఇవాళ నాగార్జున సాగర్ మనం ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసినాం. సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి, నాగార్జున సాగర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం. నవంబర్ 30, 2023 నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్ లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం. ఏమైంది మరి? తీర్మానం చేసి ఏడాది అయింది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడి కాలువ నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ప్రముఖ సామాజికవేత్త రాజలింగమూర్తి హత్య తెలంగాణలో సంచలనంగా మారింది. కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి అత్యంత విచక్షణారహితంగా బుధవారం రాత్రి చంపారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని గత కొంతకాలంగా రాజలింగమూర్తి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. తాజాగా ఈ హత్యపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్ లోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లి రాజలింగమూర్తి హత్యపై విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఒక వ్యక్తిని ప్రాణం తీయడం అంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. హతుడు భార్య చేస్తున్న ఆరోపణలపై లోతైన విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంక్వైరీ కాకముందే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదని అన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది భారతీయ జనతా పార్టీ. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అబద్దాలు చెప్పే ప్రయత్నం చేసిండు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అనేక సందర్భాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అప్పుడు స్పందించినప్పుడు అన్యాయం జరుగుతుంది, మొత్తం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం కొంత ప్రాంతం అంతా కూడా ఎడారి గురవుతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా పరివారక ప్రాంతం ఆ ప్రాంతానికి తెలంగాణ వాటా ఎంత? 299 టీఎంసీలు, 575 టీఎంసీలు మన వాటా. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చిండు. ఈ విషయాన్ని ఆధార పేపర్లతో సహా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టాడు? ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంటర్ ప్రారంభించిన పొడిగించడానికి కారకులు ఎవరు? కాబట్టి కృష్ణా జలాశయంలో ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలకు ఇద్దరు 2 పార్టీలకు క్షమాపణ చెప్పాలి. వీళ్ళిద్దరే మోసం చేసాం. ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు. మేము కేంద్రంలో 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూస్తాం. కానీ ఈ రాష్ట్రం అప్పుడు ఇక్కడ ఉన్నట్టు కేసీఆర్ ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు. తెలంగాణకు అన్యాయం చేసే నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసే మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. ఇవాళ
మళ్ళీ ఏం తెలియనట్టు నగరాష్ట్రాలకి ఏం తెలియనట్టు మళ్ళీ కృష్ణా జిల్లాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే 2 పార్టీలు ప్రధాన పాత్ర వహించాలి, 2 పార్టీలు ప్రధాన బాధ్యత వహించాలి. ఈ 2 పార్టీల కారణం నేను మళ్ళీ అడుగుతున్నా, 299 విషయాలు సంతకం ఎట్లా పెట్టావు నువ్వు? ఎవరు అడిగి పెట్టినావు? అన్యాయం జరుగుతుందని తెలుసా తెలియదా? ఇప్పటికీ సమాధానం ఎందుకు చెప్తలేవు? దీని తర్వాత కూడా నేను లేఖ రాస్తే సంబంధిత అధికారులు కూడా 570 టీఎంసీలు మాత్రం తెలంగాణ రావాల్సి ఉండే అని చెప్పించి కేసీఆర్ ప్రభుత్వంలోని అధికారులే. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు 1,00,000కు పైగా రావడం, దేశంలోని సభ్యత్వాల్లో తెలంగాణ మహిళా కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ దేశంలోనే సభ్యత్వాలలో అగ్రగామిగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిలిచిందని తెలిపారు. ఇది తన విజయం కాదని, సభ్యత్వాలు చేసిన ప్రతి ఒక్క చెల్లెల విజయమని చెప్పారు. ఈ మెంబర్షిప్ వెనుక అందరి కష్టం ఉందన్నారు. నేడు అన్ని రాష్ట్రాల కంటే పై స్థానంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిలబడిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక 1,00,000 సభ్యత్వాలు దాటిన సందర్భంగా సంబరాలు అంబరాన్నంటే విధంగా బ్యాండ్ టపాకులతో ఆటపాటలతో పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో అన్ని జిల్లాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బీసీల కులగణన గురించి మేము చేసిన దానిపైన వాళ్ళు సెటైర్లు వేయడం బాగాలేదని మళ్ళొకసారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఖండిస్తున్నా. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో బయటికి వచ్చి మాట్లాడేది ఉండే. బీసీలకు ఆ రోజు పెద్దపీట వేయకపోగా మమ్మల్ని అవమానిస్తూ ఆ రోజు ప్రతి ధర్నాలో నిత్యావసర సరుకులే కానీ, పెట్రోల్ డీజిల్ ధరలే కానీ, మహిళల సంక్షేమం గురించే కానీ, మహిళా బంధు గురించే కానీ మేము అడగడం జరిగింది. కానీ దళిత బంధు పేరు మీద మోసం. ముఖ్యమంత్రి ఈరోజు సెక్రటేరియట్కి వెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తినేసినారు. దళిత బంధు పేరు మీద కూడా మోసమే. అందులో కూడా ఎమ్మెల్యేలు 3 లక్షలు తీసుకొని 2 లక్షలు వాళ్ళకి ఇచ్చినారంట. సో వేరియస్ కుంభకోణాలు ప్రాజెక్టులలో అయితే మీకు తెలిసిందే. సో మహిళలకు రక్షణ అనేది ఆ రోజుల్లో కరువైపోయిండే. కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి మీ అందరికీ తెలియజేస్తుంది ఏమనగా, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు 24న వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సోదరుమణికి శుభాకాంక్షలు తెలుస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు సంబరాలు చేసుకుంటున్నామంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేసిందే కాకుండా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చాలా ఆలోచించి మా కోసం ఈ 6 గ్యారెంటీలు పెట్టడం జరిగింది. బస్ లబ్ధి మేమే పొందుతున్నాం. ఈరోజు సిలిండర్ ధర 500 కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, 2,500 ఇవ్వడమే కానీ, ఇట్లాంటి మంచి మంచి పథకాలు అనేది కాంగ్రెస్ పార్టీ లాంచ్ చేసింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో కూడా నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశాను. ఈరోజు ముఖ్యమంత్రి వారిలతో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు సీనియర్ నాయకులకు కూడా మా మెంబర్షిప్కి సహకరించిన ప్రతి ఒక్క అన్నకి, ప్రతి ఒక్క చెల్లెలకి ధన్యవాదాలు తెలియజేస్తూ 1,00,000 సభ్యత్వం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు నేషనల్ వైడ్లో నంబర్ 1గా మహిళా కాంగ్రెస్ నిలిచింది. అంటే 1,00,000 సభ్యత్వం అంటే మామూలు మాట కాదు. ప్రతి ఒక్కరికి మా మీద ఎంత నమ్మకం ఉంటే ఆ సభ్యత్వాలు చేసుకున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మీరు అన్నట్టయితే 33% బిల్లు పార్లమెంట్లో పెట్టినట్టే పెట్టి ఇంప్లిమెంట్ చేయకుండా అక్కడ ఆటాడుతున్న మోడీని నమ్మాలా? 33% రాజ్యసభలో పాస్ చేసి లోక్సభలో వీళ్ళు పాస్ చేయకుండా పెండింగ్ పెడితే ఈరోజు మహిళలకి ఉపాధి కానీ, సంక్షేమం కానీ ప్రతి దానిపైన మాట్లాడుతుంది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. అదేవిధంగా నేను మా నేషనల్ ప్రెసిడెంట్కి కృతజ్ఞురాలిని. ఏఐసిసి ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాకందరికీ కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు 2-3 విషయాలు చెప్పారు, ఎలాగ బలోపేతం చేయాలి అని. ఆ దిశగా నేను అడుగులేస్తూ ఈరోజు 1,00,000 సభ్యత్వం కంప్లీట్ చేసినంటే స్పెషల్గా వారికి కృతజ్ఞతలు అన్నీ అని చెప్తున్నాను. ఎప్పుడు కూడా కష్టపడే కార్యకర్తలకు పెద్దపీట వేశారు. ముఖ్యమంత్రి గారు కులగణన చేస్తూ ఈరోజు బీసీలకు పెద్దపీట వేశారు. అందులో ఓ మహిళా అధ్యక్షురాలు కూడా బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారే. ఈరోజు పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు ఎప్పుడు కూడా మా వెనువెంట ఉండి ప్రతి నియోజకవర్గంలో మెంబర్షిప్ డ్రైవ్కి మాకెప్పుడు కూడా ముందంజలో హెల్ప్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇష్టానుసారం చేస్తానంటే కుదరదు అంటూ జగన్ కు చంద్రబాబు కౌంటర్. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడంపై చంద్రబాబు మండిపాటు. అక్రమాలు చేసేందుకు పోలీసుల రక్షణ ఇవ్వాలంటే ఎలాగని ప్రశ్న. రౌడీజం చేయడం సరికాదని హితవు.
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, పవన్ వారిద్దరిని ఆప్యాయంగా పలకరించిన ప్రధాని మోదీ. జనసేనాని వద్ద ఆగి ప్రత్యేకంగా ముచ్చటించిన ప్రధాని. లింగమూర్తి హత్యపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాజీ ఎమ్మెల్యే చంపినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని వ్యాఖ్య. పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించిన జగన్. ఇటీవల కన్ను మూసిన పాలవలస రాజశేఖరం పాలకొండకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్. ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రాజశేఖరం. మేడిగడ్డ కుంగిపోవడానికి బీఆర్ఎస్ కారణమా? కేసు వేసిన లింగమూర్తిని హత్య చేసిన దుండగులు. హత్య వెనుక గండ్రా ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న మృతుడి కుటుంబీకులు. రాజలింగమూర్తి హత్యతో నాకు సంబంధం లేదన్న మాజీ ఎమ్మెల్యే గండ్రా. ఏపీ ఫైబర్ నెట్ ఉన్నతాధికారులపై చైర్మన్ వేటు. 9 నెలలుగా ₹1 కూడా ఆదాయం రాలేదన్న జీవీరెడ్డి. జీఎస్టీ అధికారులు 377 కోట్లు ఫైన్ విధించిన విషయం తనకు చెప్పలేదని వెల్లడి. అధికారులు సహకరించడం లేదని ఆరోపణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.